సో ఒక్క స్ట్రైట్ క్వశ్చన్ సార్. బీయింగ్ ఏ గవర్నమెంట్ డాక్టర్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారా? యెస్. చాలా సార్లు అడ్మిట్ చేశాను. మై వైఫ్ షీ డెలివర్డ్ సెకండ్ బేబీ ఇన్ నీలోఫర్ హాస్పిటల్. వావ్! అక్కడ ఫెసిలిటీస్ లేకున్నా షీ హాస్ బీన్ అడ్మిటెడ్ బికాజ్ షీ వాస్ డూయింగ్ పీజీ. అక్కడ పీజీ చేస్తున్నప్పుడు. అదే సార్. ఇప్పుడు మీరు ఫెసిలిటీస్ లేవు అంటున్నారు గదా! అసలు ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఫెసిలిటీస్ ఎందుకు ఉండట్లేదు? వేర్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్? సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ థింగ్ అమ్మ. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే అన్నీ కూడా వస్తాయి. ద బేసిక్ థింగ్ ఏదైతే మన బడ్జెట్‌లో పెట్టేది ఏదైతే ఉందో చాలా తక్కువ పెడతాం. హ్మ్. వైద్యానికి, విద్యకి అతి తక్కువ బడ్జెట్ మన తెలంగాణ. గత ప్రభుత్వంలో గానీ, ఈ ప్రభుత్వంలో గానీ. హ్మ్. అందుకే ఈ ఫెసిలిటీస్ ఇదేందంటే ఔట్‌గోయింగ్. ప్రజలకు వైద్యం అనేది వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టడు. అవును.